నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. మనతో మాట్లాడడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ముందుగా రాజకీయం గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీకు రాజకీయాలు ఎందుకు రావాలనిపించింది? నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్రల్లో ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మా ఫాదరు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ 83 నుంచి. ఆయన తెలుగుదేశం రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా మరి ఆయన రాజకీయ వ్యవహారాలు చేసింది కాబట్టి ఆయనతో పాటు మేము కూడా కంటిన్యూ అయినాం. దాని బేస్ తోటే నిజాయితీ అయినటువంటి రాజకీయాల్లో ముందుకు సాగడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాలు అటు ఇంటర్మీడియట్లో కానీ, ఆ తర్వాత నిజాం కాలేజు రాజకీయాల్లో కానీ, ఆ తర్వాత మళ్ళా పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జిల్లా యువత అధ్యక్షుడిగా, తర్వాత కేసీఆర్ గారి బీఫామ్ మీద, మరి కేసీఆర్ గారి కారు గుర్తు మీద నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క నల్గొండ నియోజకవర్గ ఓటర్లు కానీ ప్రజలు కానీ నిండు మనసుతో నిండు హృదయంతో మరి 25,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం కూడా జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. మరి అదేవిధంగా భూపాల్ రెడ్డి మార్క్ అంటే నల్గొండలో ఏం కనిపిస్తుంది? మొత్తం అవపడుతుంది కదా, నల్గొండ మొత్తం మారింది కదా. మొత్తము గతంలో ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచి మంత్రి అయి కూడా ఏం సాధించింది ఏం లేదు. ఒక్క పని కోమరెడ్డి బ్రదర్స్కి పని చేసినాం అనేది లేదు. అట్లాంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 2 సంవత్సరాలు కరోనా, 1 ఇయర్ ఎలక్షన్, 3 ఏళ్ళు పోతే 2 ఏళ్లలోనే నల్గొండ చరిత్ర మార్చినాం. మరి ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఎన్జీ కాలేజ్ బిల్డింగ్ కానీ, కళాభారతి కానీ, బతాయి మార్కెట్ కానీ, రోడ్ల విస్తరణ చేసి డివైడర్ రోడ్లు, సెంటర్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, మరి బుద్ధ విగ్రహాలు, కాంస్య విగ్రహాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, మరి అన్ని 48 వార్డులు మరి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా సెట్ చేసుకోవడం, మరి అదేవిధంగా 48 వార్డులలో ఉన్నటువంటి పార్కులను కూడా అభివృద్ధి చేసుకోవడం, ప్రతి పార్కులలో జిమ్ములు పెట్టుకోవడం, తాగడానికి మరి నీళ్లు, కృష్ణా నీళ్ళని డే బై డే నీళ్లు పుష్కలంగా ఇవ్వడం, మరి ఇవన్నీ కూడా గతంలో చాలా దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండే ఈ కోమరెడ్డి పాలనలో. అట్లాంటి నాకు వచ్చిన అవకాశాన్ని ప్రజలు కోరుకున్నటువంటి మరి ఏదైతే మారాలనుకుంటారో, ఏదైతే మార్పు చేస్తాడనే నమ్మకం విశ్వాసంతో నాకు ఓటేసి గెలిపించిండ్రో ఆ నమ్మకం విశ్వాసం నిరూపించిన అన్నటి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ పోయినా మీరు జనంని అడిగినా చెప్తారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర పోయినా ఎవరి పీరియడ్లో ఎవరి నల్గొండ అభివృద్ధి చేసినంటే చెట్టును అడిగినా చెప్తారు, మొక్కను అడిగినా చెప్తారు, పిల్లల్ని అడిగినా చెప్తారు, పెద్దల్ని అడిగినా చెప్తారు, తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు. ఈ నల్గొండ పూర్తిగా అభివృద్ధి జరగడానికి భూపాలరెడ్డి కారణం కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా ఇంకా కూడా చేయాల్సిన పనులు నాకు ఉన్నాయి, నా మైండ్లో ఉన్నాయి, చాలా రాసి పెట్టుకున్నాను నేను. అది సడన్గా ఇంకొక 5 ఏళ్ళు నేను అట్లే కంటిన్యూ అయి ఉంటే అసలు నల్గొండ మరి గచ్చిబౌల్ లెవెల్లో దాన్ని మార్చి పాడేస్తుంటాయి. సో మీరు ఇంత విజన్తో ముందుకు పోదామని మీకు ఆలోచన ఉంది, మీరు డెవలప్ కూడా చేసినట్టు మీరు చెప్తారు కదా. ఇంత డెవలప్ చేస్తే మీరు ఇక్కడ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? పరిస్థితులు అంతే. అది రాష్ట్ర వ్యవహారాలలో మరి ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అరే ఒకసారి వస్తే ఇంకేమి ఇస్తుందో అనుకొని 6 గ్యారెంటీల హామీలతోటి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉన్నారు కదా, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. మేము లిటర్లీ మోసపోయినాం కదా. మాకు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తాను మాటలు చెప్పిన వ్యక్తులు ఎక్కడ అవపడతలేరు. మహిళలకు 2,500 ఇస్తా అన్నటువంటి వ్యక్తులు ఎక్కడ అవపడతలేరు. మరి కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ నాయకులు, మాటలు ఇచ్చిన నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడ అవపడతలేరు. పెట్టుబడి సాయము 10,000 2 కార్లైనా అని మాట్లాడినటువంటి కాంగ్రెసు రేవంత్ రెడ్డి మరి అలా 3 కార్లు ఇస్తాం, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ అవపడతలేరు. మరి ఉపాధి హామీ కింద 12,000 రూపాయలు ఇస్తాని మరి ఎక్కడ అవపడతలేరు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116 కాదు తులం బంగారం ఇస్తాని ఇంతవరకు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి మరి ఎక్కడ అవపడతలేరు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇట్లా ఇలా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టుబడి సాయం వచ్చింది, మరి అదేవిధంగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పండిన పంట కొనుగోలు చేసిండ్రు. ఇవాళ నీళ్ళు పోయినాయి, కరెంటు సరిగ్గా వస్తలేదు,
పెట్టుబడి సాయం బంద్ అయిపోయింది. పండిన పంట అమ్ముకోవాలంటే దళార్ల చేత మిల్లర్ల చేత మరి కటింగ్ చేయటము సర్వనాశనం చేసే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పాలన జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెయ్యి గుర్తును గెలిపించినందుకు ప్రజలు ఇలా మరి వారి బాధ వారు ఇక వాళ్ళు మరి అన్నమో రామచంద్ర అనే విధంగా బాధలకు చెప్పుకోలేని పరిస్థితి. మొన్న చూసిరు కదా, యూరియా కష్టాలు చూసిరు, ఎరువుల కష్టాలు చూసిరు, ఏ ఆఫీస్ పోయిన కమిషన్లు. బట్టి విక్రమార్క ఒక ఫైనాన్స్ మినిస్టరే 12 నుంచి 18% కమిషన్లు తీసుకుంటుండ్రు. ఆర్ఎన్బి సంబంధించిన కాంట్రాక్టర్లు మరి ధర్నాలు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, సెక్రటరియట్ల వాళ్ళే డైరెక్ట్ ధర్నాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఎన్నో మోసపూరితమైనటువంటి, అన్నింటికన్నా ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు, ఇంతవరకు వేయలేదు. ఒక్క పోస్ట్ చేసిండా 3 సంవత్సరాలు అవుతున్నా, 3 సంవత్సరాలు అవుతుంది ఒక్క పోస్ట్ చేసిండా. అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాసెస్, అప్పుడు ఎలక్షన్ మన ఎగ్జామ్స్ పెట్టి ప్రాసెస్ చేసిండో ఆ కంప్లీట్ అయినటువంటి వాటివే సర్టిఫికేట్లు ఇచ్చి దాన్ని ఒక ఎల్బీ స్టేడియంలో షోపుట్ అప్ చేసిరు. కానీ ఇప్పటివరకు ఒక జాబ్ క్యాలెండర్ కానీ ఒక నోటిఫికేషన్ వేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఆ రోజు ఏంటంటే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కొండకు దారం కట్టిండ్రు, గుంజిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మోసాలే. మీరేమో మోసపూరిత హామీలు అంటారు, ఏమి చేయట్లేదు అంటారు. వాళ్ళేమో అన్ని చేస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. అందుకే గ్రామ పంచాయతీ గెలిచినాం, మున్సిపాలిటీ గెలిచినాం, రేపు జిహెచ్ఎంసీ గెలుస్తున్నాం, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా గెలుస్తామని చెప్తున్నారు. మీరు చూస్తలేరానే? మీకు చెప్పాలనా? మరి ఏం చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు అంత అని చెప్తారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతుందా, బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఆడుతుందా? ఓ రైతు దగ్గర పోయి, ఓ గ్రామంలో పోయి ఓ రైతుని అడిగితే చెప్తాడు కదా, నీకు పెట్టుబడి సాయం వస్తుందా, తర్వాత రుణమాఫీ వచ్చిందా, 2500 వచ్చినాయా అమ్మ మహిళను అడుగు, పెన్షన్ 4000 రూపాయలు వచ్చినాయి అడుగు, తర్వాత వికలాంగులకు 6000 రూపాయలు వచ్చినాయి అడుగు, తులం బంగారం వచ్చిందా అడుగు, తర్వాత స్కూటీలు వచ్చినాయా విద్యార్థినీలను అడుగు, మరి ఉద్యోగస్తులను పిఆర్స్ వచ్చిందని అడుగు, తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళని అడుగు. ఎవరినన్నా అడుగు, గీళ్ళకు గిది ఇచ్చిండ్రు అని ఎవరినన్నా అడుగు. నువ్వు అడగరాదా? నీ టీవీ కదా, నీ టీవీ పోయి అడుగు. ఎవరిని అడుగుతావో, ఏ ఊర్లో అడుగుతావో? రేవంత్ రెడ్డి గారు ఊర్లో అడుగుతావా, ముఖ్యమంత్రి ఊర్లో అడుగుతావా, లేకపోతే బట్టి విక్రమార్క ఊర్లో అడుగుతావా, లేకపోతే 18 మంది మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ ఊర్లలో పోయి అడుగుతావా? ఏడడుగుతావో చెప్పరాదు, నాకు అర్థం కాక అడుగుతావు. వాళ్ళు మొండి మాటలు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. మీరు ప్రెస్ వాళ్ళు కూడా అట్నే మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు కదా. మీకు ప్రెస్ మీడియాకు మీకు వీడియో అవకాశం ఇచ్చిండ్రు, మీరు తీసి పెట్టండి. మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నాయి అబద్ధాల, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాయి అబద్ధాల, పెట్టండి, చర్చ పెట్టండి, డిబేట్ పెట్టండి, వాటిని చూపించండి ప్రజలకు. 3 సంవత్సరాలు అవుతుంది మీరు ఏం చేస్తున్నట్టు. మీడియాను చెవులను ఎక్కుతున్నారు, ఎక్కడెక్కడ బెదిరిస్తున్నారు. చూస్తలేరా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో టీవీ ఛానళ్ళని? కొన్ని అంటే అమలు కావట్లేదు, దానికి కారణం బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసింది, మిత్తి కట్టడానికి సరిపోతుంది అంటుండే కదా రేవంత్ రెడ్డి. ఏం ఖజానా ఖాళీ అయింది? మాకు ఇచ్చినాడు ఖజానా నిండుగా ఇచ్చిర్రా. మాకు కూడా 72,000 కోట్ల రూపాయలు అప్పులతోటి ఇచ్చిర్రు. ఇచ్చినా మేము సంపదను సృష్టించుకోలేదా? 60,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దాన్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగినాము. దగ్గర 12 లక్షల కోట్ల ఆస్తిని చేయగలిగినాము. ఎకరం 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నటువంటి భూమి విలువ, రైతుల భూమి విలువ, తెలంగాణలో ఉన్నటువంటి భూముల విలువలు ఇవాళ మరి 50 నుంచి 60 లక్షల రూపాయలు, మారుమూల గ్రామంలో కూడా 50 లక్షలకు వాల్యూ పెంచగలిగినాము. అన్ని విధాల అభివృద్ధి చేసినాము. వాళ్ళేదో మొండిగా మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కాగు ఉంది, మేము ఎంత అప్పు చేసినాము, మేము ఏం చేసినాము అనేది అది చెప్తుంది కదా. కేంద్రం కూడా చెప్తుంది కదా. ఆల్రెడీ కేంద్రంలో చెప్పి పార్లమెంట్కి చెప్పిన దానికే నీకు కాంటిటీషన్ లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు కదా ముఖ్యమంత్రి. ఒక ఫైనాన్స్ మినిస్టర్ అబద్ధం ఆడుతున్నాడు కదా. వాళ్ళు ఎంతసేపు దొంగ 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 అని నటించడానికి అబద్ధాలు మాట్లాడి యూత్లో చేసిన పనులను దొంగ పనులని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల హృదయాలలో, ప్రజల మనసుల్లో, ప్రజల్లో ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు చెడు చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు అవకాశం మన ఎందుకు నువ్వు అంటున్నావు కదా, సర్పంచ్ ఎలక్షన్లో ఎవరికి వచ్చినాయి? కాంగ్రెస్కి వచ్చినాయంట కదా. ఏమొచ్చినాయి? ఎక్కడికక్కడ గుండాయిజము, దౌర్జన్యం, మోసం, డబ్బుతోటి ఎన్నో చిత్రహింసలు పెట్టి
మేము గెలిచినామనిపించుకునే ప్రయత్నం చేసిరు కానీ నిజమైనటువంటి పాలనతోటి ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ పార్టీ మెజార్టీలో ఉంది. తర్వాత మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీలో ఉంది. మా ఇజ్జత్ పోతుంది, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది కాబట్టి మెజార్టీ రాకపోతే ఇబ్బంది పడతారు, లేకపోతే ఢిల్లీలో మా పీటలు కదులుతాయని మరి అడ్డగోలే డబ్బు పెట్టి దౌర్జన్యం చేసి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసి గెలిచిన వాళ్ళని కూడా మీరు ఓడిపోయినరని, మరి ఓడిపోయిన వాళ్ళని గెలిచిందని ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇట్లా చేసిరు కానీ నిజమైన ప్రజాస్వామ్యంతో ఎలక్షన్ జరగలే మన జరిగినటువంటి ఎన్నికల్లో. రేపు రాబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు. రాబోయే విధమైనటువంటి రిజల్ట్ ఇస్తారో చూడు. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ వస్తేనే ఈ యొక్క తెలంగాణ బాగుపడుతుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అంతా రక్షణగా ఉంటుంది, ఈ తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. ఆ కేసీఆర్ వస్తేనే, టీఆర్ఎస్ పార్టీ జెండా వస్తేనే, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ బాగుపడుతుందని ఇలా ప్రజలు ఉన్నారు. ఏ గుండెని కదిలించినా, ఎవరిని కదిలించినా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. యువకులు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి నేను ఈరోజు పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారులు కూడా ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళ ప్రతాపం కూడా చూపిస్తారు, ఆశా వర్కర్లు చూపిస్తారు, అంగన్వాడీలు చూపిస్తారు. ఎవరిగా ఇప్పుడు అర్జెంటీనా ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఇక స్టార్ట్ అయినాయి. ఎట్లుండిపోతున్నారు మీరు అన్నారు కదా, రాబోయే ఎలక్షన్లో అటు రాష్ట్రంలో కానీ మీ కాన్స్టిట్యూన్సీ కానీ ఎట్లుండిపోతుంట? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరు ఊహించని రీతిలో రిజల్ట్ ఇస్తారు. మేము పనిచేసినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, 365 రోజులు వాళ్ళకు సేవలో ఉన్నాం, సేవకుడిగా పనిచేసినాం. ఆ సేవకుడిగా పనిచేసినటువంటి ప్రతిదీ ఎలా గుర్తు చేసుకుంటున్నారు. వీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏమున్నది, గాల్లో వస్తుండ్రు, గాల్లో తిరుగుతుండ్రు, గాల్లో పోతున్నారు. పొద్దునట్టు 6 గంటలకే తాగుడు స్టార్ట్ అయింది, సాయంత్రం పూట మల్లెపూల వాసన చూసుకొని ప్రజలను విస్మరించే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరి వల్ల మేమందరం సంతోషంగా ఉంటాం అనేది ప్రజలే రేపు తెలుసుకోబోతా ఉన్నారు. మీ మున్సిపాలిటీకి వచ్చేసరికి ఏందన్నా ఈ బైపాస్ గురించి ఏంది ఇష్యూ ఏంది? ఏముంది, అది అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి పైసలు అవసరం ఉన్నాయి. ఆ పైసల అవసరం కోసం ఇప్పుడు అది విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. రైతుల భూములన్నీ కొల్లగొడతా ఉన్నాడు. ఒక్కొక్క ఎకరం ₹1 కోటి 2 కోట్లు ఉంటే 10 లక్షలు 12 లక్షలు ఇచ్చి దౌర్జన్యం చేసి బెదిరించి వాళ్ళ భూములకు వెళ్ళి ఇప్పుడు రోడ్లు తీస్తూ ఉన్నారు. ఈ ప్లాట్లు పోతా ఉన్నాయి, ఇండ్లు పోతా ఉన్నాయి, చాలా బాధపడతా ఉన్నారు. నిజంగా ఈ నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ కావాలంటే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆ కార్యక్రమం పెట్టుకుంటే కరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, అందరికీ లాభం అవుతుంది. అట్లా కాకుండా ఆయనకి ఇష్టం ఉన్నట్టు దాన్ని చేసి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసే పనిలో ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. ఆ ఫలితం రాబోయే రోజుల్లో చూస్తారు. నల్గొండకు వచ్చేసరికి ఎట్లుండిపోతుంది కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, అంటే మంత్రి మీద మీకు ఎందుకు అంత కోపమా అది, లేకపోతే రాజకీయ గురించేనా? కోపం ఏముంది, పని చేయాలి కదా. పని చేయకుండా ఆయన ఇప్పటి వరకు ఒక్క పని చేసి చేసిన చూపించమని. ఇప్పుడు నేను తెచ్చిన పైసలతోటే పనులు నడుస్తున్నాయి. నేను తెచ్చిన డబ్బులతోటే జీవోలతోటే ఆ డబ్బులనే పేర్లు మార్చి జీవోలు మార్చి ఆ డబ్బులతోటే కులుపుతా ఉన్నారు. ₹1 తెచ్చినటువంటి పరిస్థితులు లేవు. తీసుకురామంటున్నా నేను. నువ్వు రాష్ట్ర మంత్రివి కదా, నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే. నాకు ఉన్నటువంటి అవకాశం 2 ఏళ్ళు కరోనా పోయింది, 1 సంవత్సరం ఎలక్షన్ పోయింది, 2 ఏళ్ళలోనే ఈ తెలంగాణ నల్గొండ మొత్తం రూపురేఖలు మార్చిన. మరి నిజంగా నీలాగా నేను మంత్రిని అయితే అసలు ఇంకా అద్భుతంగా చేసి పెడుతుంటే. మరి ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు, 3-4 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ మొత్తం పూర్తిగా పునర్నిర్మాణం చేసి మంచిగా అభివృద్ధి చేస్తే పోయేదేముంది? చేసే పరిస్థితి నీకు ఇంట్రెస్టే లేదు కదా. ఏమున్నా మోసం మాటలు, మాయ మాటలు, అబద్ధ మాటలు చెప్పాలి. వారం రోజులకు 10 రోజులకు ఒకసారి రావాలి, షోపుటప్ చేయాలి, పోవాలి. ప్రజలు అమాయకులను చేయాలి. కానీ ఈసారి ప్రజలు అమాయకులు అవుతారా ఏమవుతారో రేపు రాబోయే రోజులలో రిజల్టే చూపిస్తుంది. నల్గొండ ఒక రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్ అయితే మునుగోడు వైపు మీరు ఏమైనా చూస్తున్నారు? ఇక అవి కానీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు అయినప్పుడు ఆలోచన ఏం చేయాలనేది అప్పుడు పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ముందుకు పోతాం అంతే.
గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి మంచిగా పనిచేశారు కదా, తర్వాత ఆయన కాంగ్రెస్కి అనుకూలంగా ఉండటం, వాళ్ళ కొడుకు కాంగ్రెస్లోకి పోయిన తర్వాత ఎందుకు ఈ ఉరుమడలో మొత్తం సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీకు రెండు వర్గాల మధ్య ఎందుకంత? ఇక ఆయన గురించి మాట్లాడమే అవసరం లేదు. అది పొద్దుతిరుగుడు పువ్వు. సీనియర్ నేత ఏడ నా బొందరేత ఏడ అధికారం ఉంటే ఆడ చేరుతాడు, ఏడ పచ్చిగడ్డి ఉంటే ఆడ పోయి మేస్తాడు. ఇదే ఆయన సంస్కృతి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలలోనే ఆయన పార్టీలు మారుకుంటూ వస్తున్నాడు. ఇక ఆయన గురించి మాట్లాడు ఎందుకు? హీనమైనటువంటి పరిస్థితి. మీరు నన్ను అడుగుడేందుకు, నేను చెప్పుడేందుకు? ఇప్పుడు ఎవరి పదవి మీదే నడుస్తున్నది? కేసీఆర్ ఇచ్చినటువంటి దయాదాక్షణ్యాల మీదే బతుకుతున్నాడు కదా. సిగ్గున్నోడైతే ఏమన్నా కేసీఆర్ ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర మళ్ళీ పదవి తెచ్చుకొని నీ ఇష్టం ఉన్నట్టు ఊగు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి శాసన మండలి చైర్మన్ మీద వండుకుంటూ పార్టీలు మారి చిల్లర వ్యవహారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన గురించి నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి మీకు టీడీపీలో ఉన్నప్పుడు కొద్దిగా సాన్నిహిత్యం ఉంది కదా, రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు చెప్పాలంటే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పాలన గురించి చెప్పాలంటే మీరు ఒక సింగిల్ మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఏం చెప్పాలి? మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు, ఒక్క మాట కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ. కేసీఆర్ గురించి చెప్పాలంటే తెలంగాణ తెస్తానాడు, తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ సమస్త సంపన్న వర్గాలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఏ విధంగా పట్టణాలు పల్లెలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ప్రతి కుటుంబానికి ఒక తండ్రిలాగా, ఒక యజమానిలాగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా ముందుకు తీసుకుపోయినటువంటి మరి గార్డియన్ కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కేటీఆర్ కనపడుతుంది. కేటీఆర్ గురించి చెప్పాలంటే కేటీఆర్ పవర్ఫుల్. ఇలా కేటీఆర్ తీసుకొచ్చినటువంటి ఐటీ కానీ, తర్వాత మున్సిపల్ మినిస్టర్గా ఉండే అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి కానీ, ఇలా మరి భారతదేశంలో హైదరాబాద్ వైపు చూస్తున్నారంటే అది కేటీఆర్ గారు చేసినటువంటి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధే మరి ఉన్నది. ఇలా అందరు కోరుకుంటా ఉన్నారు, అయ్యో కేటీఆర్ గారు ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా కంటిన్యూ అవుతే అసలు హైదరాబాదు ప్రపంచంలోనే ఒక మంచి ప్లేస్లకు పోయేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మనం వెనుకబడిపోతున్నామని బాధపడతా ఉన్నారు. కాబట్టి విజన్ ఉన్న లీడర్ కేటీఆర్. కవిత గారు ఇక ఆమె గురించి ఇప్పుడు అవసరం లేదు, నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఆమె పార్టీ పెడుతుంది 25వ తారీఖు, మరి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఇక్కడి నుంచి కూడా ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ కావాలని. మాకు అవసరం లేదు. మాకు ఆల్రెడీ కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ జెండా ఉంది, ఈడ టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. మేము చీటికి మాటికి పార్టీలు మారాల్సిన అవసరం మాకు లేదు. మాకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో మేము కంటిన్యూ అవుతున్నాం. నల్గొండ ప్రజలకి భూపాలరెడ్డి చెప్పాలంటే ఏం చెప్తాడు? నల్గొండ ప్రజలకి మోసాలను నమ్మకండి, అబద్ధాలను నమ్మకండి. 365 రోజులు మీకు మీ వెంట ఉండి మీకోసం పనిచేసే వ్యక్తులుగా, గతంలో మీరు అవకాశం ఇస్తే ఈ నల్గొండని ఏ విధంగా అభివృద్ధి చేసినామో, మరి ఆ అభివృద్ధిని బేరీజ్ వేసుకొని, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసి చేసుకొని, భవిష్యత్తులో మరి మీరు మంచి నిర్ణయం తీసుకొని ఈ నల్గొండ కోట పైన మంచి నాయకత్వాన్ని గెలిపించాలని, మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ నల్గొండ నేనేవైతే మరి చేయాలనుకున్నా అవన్నీ కూడా నెరవేర్చడానికి మరి మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు, ఎక్కడన్నా ఏమన్నా ప్రజలు ఎక్కడన్నా నా వల్ల ఏమన్నా మరి ఇబ్బంది పడితే దానికి కూడా నేను మరి వెనుక తీసుకొని వారికి అన్ని విధాల అండగా ఉండడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను 365 రోజులు ఈ నల్గొండ నియోజకవర్గానికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఇంకా ఏముంది, ఈ నల్గొండను ఏం చేయాలా, ఈ నల్గొండలో ఉన్నటువంటి యువకులకు ఏం చేయాలా. ఇప్పుడు ఐటీ హబ్ ఉంది, మరి నేను కంప్లీట్ చేసిన, ప్రారంభం చేసిన, ఇప్పటి వరకు తాళాలు వేసి పెట్టిండ్రు. మరి అందులో 3600 మందికి నేను భవిష్యత్తు ఇవ్వాలి. ఆ అవకాశం, నా కళ నెరవేరాలి. ఐటీ హబ్ కలకలలాడాలి. ఈ నల్గొండలో 3600 మంది యువకులకు అందులో ప్లేస్మెంట్ ఇచ్చి వారు సంతోషంగా ఉండేలా ముందుకు తీసుకుపోవాలని, అట్లే మెడికల్ కాలేజ్ని ఇంకా పూర్తి లెవెల్లో కంప్లీట్ చేసి పేద వర్గాలకు మరి వైద్యాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకురావాలని, తర్వాత ఎన్జీ కాలేజీని పూర్తిగా కంప్లీట్ చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఆ క్లాక్ టవర్ సెంటర్లో ఏదైతే ఉందో కళాభారతిని కూడా మరి నేను ఆ రోజు శంకుస్థాపన కేటీఆర్ ద్వారా వేయించినాం, దాన్ని అట్లనే ఆపేసిండ్రు. దాన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఛాయ, పచ్చల, వెంకటేశ్వర ఈ ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేసుకొని మరి ఈ నల్గొండకు పర్యాటక స్థలంగా యూనిక్ మరి హోదా ఛాయ సోమేశ్వరకు హోదా తీసుకురావాలని మరి నా కోరిక ఉంది. కాబట్టి ఈ నల్గొండ రైతాంగాన్ని కానీ అందరూ కూడా నా మనసులో మరి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలాగా మరి ముందుకు తీసుకుపోవడానికి నా ప్రయత్నం ఉంటుంది.
కాబట్టి దయచేసి అన్ని ఆలోచన చేసి మరి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తు ఎవరి వల్ల అయితే ఈ నల్గొండకు బాగుంటుందో వారికి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను ఈ నల్గొండ ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. ఇది నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతోందని, నల్గొండలో కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది.